ఫిఫా ప్రపంచ కప్ చివరి అంకానికి చేరుకుంది. 48 జట్లతో రసవత్తరంగా జరిగిన ఈ టోర్నీ సెమీస్కి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఎంబాపే సేన ఫ్రాన్స్ సమిష్ట ఆటతో దూసుకొచ్చిన స్పెయిన్ 1966 తర్వాత మరోసారి చరిత్ర సృష్టించాలని చూస్తున్న ఇంగ్లాండ్. ఈ 4 జట్లు ఇప్పుడు ఫైనల్ టికెట్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. జూలై 15, 16 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు టీవీలు అతుక్కుపోయేలా చేయనున్నాయి. అసలు సెమీస్కు వచ్చిన జట్ల బలాలేంటి? స్టార్ ప్లేయర్ల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఫైనల్ చేరే అవకాశాలు ఎవరికి ఎక్కువ? వాచ్ ది స్టోరీ. ఫిఫా ప్రపంచ కప్ 2026 మరో కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ నుంచి నాకౌట్ పోరాటాల వరకు ఎన్నో సంచలనాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో అద్భుత విజయాలు నమోదు అయ్యాయి. ఇప్పుడు టైటిల్ రేసులో 4 జట్లు మాత్రమే మిగిలాయి. ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లాండ్. ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత బలమైన జట్టు సెమీఫైనల్స్లో నిలవడంతో ఈసారి ప్రపంచ కప్ క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈసారి మరో విశేషం కూడా నమోదైంది. ఫీఫా ర్యాంకింగ్స్లో టాప్ 4లో ఉన్న 4 జట్లు ఒకేసారి ప్రపంచ కప్ సెమీఫైనల్స్కు చేరడంతో చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ప్రతి మ్యాచ్ ఫైనల్ స్థాయి పోరాటంగా నిలబోతోంది. చిన్న తప్పిదం చేసిన టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. అందుకే ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉండనుంది. మొదటి సెమీఫైనల్ జూలై 15న ఫ్రాన్స్, స్పెయిన్ తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్ జూలై 16న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ 2 మ్యాచ్ల విజేతలే ప్రపంచ కప్ ఫైనల్లో ట్రోఫీ కోసం పోరాడతాయి. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా మరోసారి తన ఛాంపియన్ జట్టు తత్వాన్ని నిరూపించింది. స్విట్జర్లాండ్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనా ఒత్తిడికి లొంగలేదు. నిర్ణీత సమయంలో మ్యాచ్ సమంగా ముగియటంతో అదనపు సమయానికి వెళ్ళింది. అక్కడే అర్జెంటీనా అసలు శక్తిని చూపించింది. జూలియన్ ఆల్వారెస్ అద్భుత గోల్తో ఆధిక్యం దిశగా సాధించగా, లౌటారో మార్టినెజ్ మరో గోల్తో విజయాన్ని ఖాయం చేశాడు. కెప్టెన్ లియోనెల్ మెస్సీ గోల్ చేయకపోయినా ఆటను నియంత్రిస్తూ సహచరులకు అవకాశాలు సృష్టించాడు. మరోసారి జట్టును సెమీస్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అటు ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్లో నార్వేపై అదనపు సమయంలో 2-1తో విజయం సాధించింది. ఒక దశలో వెనుకబడినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జూడ్ బెల్లింగ్హామ్ తన అద్భుత ప్రదర్శనతో 2 గోల్స్ చేసి ఒంటి చేత్తో జట్టును సెమీస్కు చేర్చాడు. కెప్టెన్ హ్యారీ కేన్తో కలిసి ఇంగ్లాండ్ అటాకింగ్ విభాగం అత్యంత ప్రమాదకరంగా మారింది. 1966 తర్వాత మరోసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరాలన్న ఆ జట్టు కలకు ఇప్పుడు ఒక అడుగు మాత్రమే మిగిలింది. ఇక తొలి సెమీఫైనల్లో తలపడుతున్న ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు కూడా అద్భుత ఫామ్లో ఉన్నాయి. ఫ్రాన్స్ వరుసగా 3వ ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరుకోవటం ఆ జట్టు నిలకడకు నిదర్శనం. మరోవైపు 2010 ప్రపంచ ఛాంపియన్ స్పెయిన్ దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్లీ సెమీస్కు చేరి పాత వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఫ్రాన్స్ విజయాలో స్టార్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపే కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 8 గోల్స్తో గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నాడు. వేగం, ఫినిషింగ్, కౌంటర్ అటాక్స్ ఎంబాపే ప్రత్యేకత. అతడికి తోడు డెంబేలే కూడా అద్భుత ఫామ్లో ఉండటంతో ఫ్రాన్స్ దాడి మరింత బలంగా కనిపిస్తుంది. అయితే స్పెయిన్ బలం ఒక ఆటగాడు కాదు, మొత్తం జట్టే. ప్రతి మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్ రోడ్రి మిడ్ఫీల్డ్ను సమర్థవంతంగా నడిపిస్తుండగా కేవలం 17 ఏళ్ల లామిన్ యమాల్ ప్రపంచ ఫుట్బాల్లో కొత్త సంచలనంగా మారుతున్నాడు. చిన్న వయసులోని ఒత్తిడిని తట్టుకొని కీలక సందర్భాల్లో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. గోల్ కీపర్ ఉనాయ్ సిమోన్ కూడా అద్భుత సేవలతో జట్టుకు భరోసా నిలుస్తున్నాడు.
రెండో సెమీఫైనల్లో అందరి దృష్టి అర్జెంటీనా ఇంగ్లాండ్ పోరుపైనే ఉండనుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు మాత్రమే కాదు, ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసే మ్యాచ్ కూడా. గతంలో రెండు జట్లు ప్రపంచ కప్లో ఎన్నోసార్లు తలపడ్డాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వేదికగా ఎదురెదురుగా నిలవటం ఆసక్తి మరింత పెంచుతోంది. అర్జెంటీనాకు మెస్సీ అనుభవం అతిపెద్ద బలం. కెరియర్ చివరి ప్రపంచ కప్గా భావిస్తున్న ఈ టోర్నీలో మరోసారి ట్రోఫీని అందుకోవాలన్న పట్టుదలతో అతడు ఆడుతున్నాడు. అతడికి తోడు ఆల్వారెజ్, మార్క్ అలిస్టర్, మార్టినెజ్ వంటి ఆటగాళ్లు అద్భుత ఫామ్లో ఉన్నారు. అందుకే డిఫెండింగ్ ఛాంపియన్గా అర్జెంటీనా మరోసారి ఫేవరెట్ జట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ యువత, అనుభవం కలిసిన సమతూకమైన జట్టు. కెప్టెన్ హ్యారీకేన్, జూడ్ బెల్లింగ్హామ్, బకాయో సాకా, ఫిల్ ఫోడెన్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ను క్షణాల్లో మలుపు తిప్పగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ముఖ్యంగా బెల్లింగ్హామ్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉండటం ఇంగ్లాండ్కు పెద్ద ప్లస్గా మారింది. ఈసారి గోల్డెన్ బూట్ పోటీ కూడా అభిమానులను ఆకర్షిస్తోంది. ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే, అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ, ఇంగ్లాండ్కు చెందిన హ్యారీకేన్, బెల్లింగ్హామ్ మధ్య గోల్స్ పోటీ కొనసాగుతోంది. సెమీఫైనల్లో ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారో అదే గోల్డెన్ బూటు రేసును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే ఫ్రాన్స్పై స్పెయిన్కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తుంది. అలాగే ప్రపంచ కప్ చరిత్రలో అర్జెంటీనా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన పోటీలు ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ముగిశాయి. అయితే సెమీఫైనల్ వంటి పెద్ద వేదికపై గత రికార్డుల కంటే ఆ రోజు ఒత్తిడిని ఎవరు బాగా తట్టుకున్నారన్నదే కీలకం కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల చూపు ఇప్పుడు ఈ 4 జట్లపైనే ఉంది. ఒకవైపు మెస్సీ మరోసారి చరిత్ర సృష్టిస్తాడా? ఎంబాపే తన జట్టును ఫైనల్కు చేర్చుతాడా? యువ సంచలనం లామిన్ యమాల్ మరో మ్యాజిక్ చేస్తాడా? లేక బెల్లింగ్హామ్, హ్యారీకేన్ ఇంగ్లాండ్కు కొత్త చరిత్ర రాస్తారా అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తేలిపోనుంది. ఒక్క విజయం ఫైనల్కు తీసుకువెళుతుంది, ఒక్క ఓటమి ఇంటిదారి పట్టిస్తుంది. అందుకే ఈ 4 జట్లు తమ శక్తి మేరకు పోరాడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఫీఫా ప్రపంచ కప్ 2026 అసలైన యుద్ధం మొదలు కానుంది. నాలుగు జట్లు, 2 సెమీఫైనల్స్, కానీ ప్రపంచం ఎదురు చూస్తుంది ఒక్క ఫైనల్ కోసం. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి కప్ను నిలబెట్టుకుంటుందా? ఫ్రాన్స్ ప్రతీకారం తీర్చుకొని టైటిల్ గెలుస్తుందా? సమిష్ట ఆటతో స్పెయిన్ చరిత్ర తిరగరాస్తుందా? లేక 1966 తర్వాత ఇంగ్లాండ్ కళ నెరవేరుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే సెమీఫైనల్ పోరులు జూలై 15, 16 తేదీల్లో ఫుట్బాల్ అభిమానులకు అసలైన పండుగగా మారనున్నాయి.